నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఒక రెస్టారెంట్‌లో బిల్లు కట్టండి అన్న పాపానికి ఆ రెస్టారెంట్ సిబ్బంది పైకే దాడికి దిగడం జరిగింది. ఏకంగా వారిపై క్రూరంగా ప్రవర్తించు కత్తులతోటి, కర్రలతోటి దాడి చేసి వారిని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అదంతా కూడా మల్కాజిగిరి కమిషనరేట్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రస్తుతం మనం అదే రెస్టారెంట్ ముందున్నాం. మనం విజువల్ చూస్తున్నాం, ఏదైతే ఉందో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అర్బన్ బీట్స్ అనే ఈ హోటల్ పై ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో నేర చరిత్ర ఉన్నట్టు కూడా యదుల ప్రసాద్ రెడ్డి, యదుల యశ్వంత్ రెడ్డి మరియు వారి అనుచరులు కూడా ఉన్నట్టు పోలీసులు వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మీరు సీసీటీవీ విజువల్స్ చూస్తా ఉన్నారు. ఎంత క్రూరంగా దాడి చేస్తా ఉన్నారో మనకు కనిపిస్తా ఉంది. పరారులో ఉన్న ఈ యదుల ప్రసాద్ రెడ్డి మరియు యశ్వంత్ రెడ్డి కోసం పోలీసు అయితే గాలిస్తా ఉన్నారు. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క, భర్త ఆ లలిత్‌ను దారుణంగా హత్య చేసిన ప్రసాద్ రెడ్డి మరియు యశ్వంత్ రెడ్డి వీరిపై కేసు ఉండడం జరిగింది. ఈ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఈ నెల 2వ తారీఖు తేదీన ఘటన ఈ నెల 2వ తేదీన ఘటన నిందితుల కోసం గాలింపు జరుగుతా ఉంది. ఇంత నేర చరిత్ర ఉన్న వీరందరూ కూడా మాకు డీజీపీ తెలుసు, డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు తెలుసు అంటూ రెస్టారెంట్‌లో బిల్లు ఏదైతే సుమారుగా రూ. 5,600 బిల్ అవ్వడం జరిగిందంట. మరి అందులో డిస్కౌంట్ అడిగితే 10% డిస్కౌంట్ ఇచ్చారంట. మాకు ఇంకా ఎవరికి ఇస్తున్నారు 10% డిస్కౌంట్, మాకు ఇంకా డిస్కౌంట్ కావాలంటూ ఆ సిబ్బంది పై మీదకే దాడికి దిగడం జరిగింది. మరి ఆ దాడికి దిగిన నేపథ్యంలో ఇటు శ్రీధర్ రెడ్డి దగ్గర డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తాను నేను అంటూ కూడా కొన్ని ఫోటోస్ అయితే మీరు ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్‌లో చూస్తా ఉన్నారు. అంటే అలాగే కొన్ని కటౌట్స్ ఏవైతే ఉన్నాయో కలెక్టర్ దిగిన ఫోటోలు ఇలా పలు రెస్టారెంట్‌లో ఇటు నేను డీజీపీ ఆఫీస్‌లో పనిచేస్తానంటూ జమ్మవల్లికి ఇటు బార్ అండ్ రెస్టారెంట్స్‌లో దందాకి దిగుతా ఉన్నారు ఈ గుండాగాళ్ళందరూ కూడా. సో, బిల్ కట్టండి అన్నందుకు సుమారుగా హోటల్ మొత్తం కూడా రచ్చ లేపేసి అందరిని దాడి దిగి కస్టమర్స్ పై దాడికి వచ్చి కిచెన్ మొత్తం అల్లకల్లోలం చేసి కత్తులతోటి, కర్రలతోటి దాడి చేయడం జరిగింది. ఒకసారి స్టాఫ్‌తో మాట్లాడదాం. లోపల పనిచేసే వాళ్ళతో మాట్లాడదాం. గాయపడిన వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగింది? ఏం చెప్తారో వారి మాటల్లో విందాం. హోటల్‌లో బిల్లు కట్టమన్నందుకు ఏకంగా హోటల్ సిబ్బందిపై, రెస్టారెంట్ సిబ్బందిపైయే దాడికి దిగడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రముఖులు వారు నేర చరిత్ర ఉన్న వారందరూ కూడా హోటల్ గత కొద్ది రోజుల క్రితం రావడం జరిగింది. హోటల్‌లో మొత్తం కూడా బిల్ చేసిన తర్వాత బిల్ కట్టండి అన్న తర్వాత మరి కావాలనుకోని గొడవ పెట్టుకొని ఏకంగా వారిపై కత్తులతోటి, రాడ్లతోటి దాడి చేయడం జరిగింది. ఇదంతా కూడా మల్కాజిగిరి కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ రెస్టారెంట్ సిబ్బంది మనతో పాటు ఉన్నారు, క్యాషియర్ పర్సన్. అడిగి తెలుసుకుందాం. సార్, ఆ రోజు ఏం జరిగింది? ఎంతమంది మీ మీద దాడి చేశారు? దాడి చేయడం గల కారణాలేంటి అసలు? కస్టమర్స్ అయితే ఫస్ట్ నలుగురే ఉన్నారు. 9:30కి వచ్చారాళ్ళు. 11:30, 11:35కి అట్లా బిల్ అడిగారు. డిస్కౌంట్ గురించి నాతో సంభాదించడం జరిగింది. నేను 10% ఇస్తా అని చెప్పాను. 10% ఎవనికి ఇస్తావురా బాయ్ అని వాళ్ళు దురుసుగా మాట్లాడడం జరిగింది. అయినా సరే అని నేను 10% ఇవ్వగలను సార్, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేనని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక కొద్దిసేపటికి మళ్ళీ పిలిచారు నన్ను. పిలిస్తే మళ్ళీ వెళ్ళాను. వెళ్తే అప్పుడు నేను డీజీపీ ఆఫీస్‌లో పనిచేస్తారా అబ్బాయి, నువ్వు ఓన్‌కి 10% ఇస్తున్నావు అది అని దురుసుగా మాట్లాడడం జరిగింది నాపై. అయినా సరే నేను పట్టించుకోకుండా లైట్ తీసుకున్నా. మా ఓనర్స్ పైన ఏది దురుసుగా అంటే గలీజ్‌గా మాట్లాడడం జరిగింది. నేను ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఓనర్ పైన "అట్లా మాట్లాడకండి సార్, మంచిది కాదు" అని చెప్పాను. ఆ మాటకి వాళ్ళు నాపై దాడి చేయడం జరిగింది. 2, 3 సార్లు కొట్టడం జరిగింది. అయినా సరే నేను కిందకి వెళ్తుంటే స్టెప్ పైన వెళ్తుంటే స్టాండ్‌తో మేము ఆఫర్‌లో అదే ఒక స్టాండ్ ఉంటది. ఆ స్టాండ్‌తో నెత్తిపై కొట్టాడు. దెబ్బలు గాయాలు తగిలాయా మీకు బాగా? అంటే ఇక్కడ గుడప అనేది బాగా కట్టిండే. అది మొన్న అది జరిగిన వెంబటే నేను అక్కడి నుంచి భయపడి ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయాక వాళ్ళు ఫోను చేసి ఒక 20-30 నంబర్స్‌ని పిలిపిచ్చాడు. మా ఓనర్ ఇక్కడనే అంటే ఆదిత్య రెడ్డి అని ఇక్కడనే ఉంటాడు. ఓనర్ ఇన్వాల్వ్ అయ్యిండు. "ఏమైంది? ఎందుకు వాళ్ళ గొడవ అయిందా?" అంటే, "లేదు వాడిని పిలిపియండి వాడిని" అని ఆయనతో దురుసుగా మాట్లాడడం జరిగింది. అప్పుడే రెస్టారెంట్‌లో ఎందుకు గొడవ, మనం కిందికి పోయి మాట్లాడదాం అంటే, అప్పుడే ఫ్యామిలీ సెక్షన్‌లోకి వెళ్ళడం, ప్లేట్లు పగలగొట్టడం, ఇలా చేయడం వల్ల ఇట్లా పట్టుకొనుంటే మా ఓనర్ పట్టుకొనుంటే ఆయన పైన కూడా ఒక 15 మంది దాడి జరగడం జరిగింది. ఆయనకి దెబ్బలు గాని, మొఖం పైన అంతా కొంచెం ఎక్కువ దెబ్బలు తాకడం జరిగింది. అప్పుడే కొద్దిసేపటికి మళ్ళా ఇంకో ఓనర్ వచ్చిండు. వచ్చినా కూడా ఆయనను కూడా కొట్టడం జరిగింది. ఆయనని ఇట్లా అందరిని వచ్చినోళ్ళని వచ్చినట్టు కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. కత్తులతో, కర్రలతో ప్లస్ కిచెన్‌లోకి మెయిన్‌గా చూసుకుంటే కిచెన్‌లో కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కిచెన్‌లో ఆయుధాలు తీసుకున్నాడు. ఎంతసేపు ఉన్నాడు కిచెన్‌లో? కిచెన్‌లో మొత్తం కిచెన్ స్టాఫ్‌నే భయపడిచ్చాడు. కిచెన్ స్టాఫ్ ఒక్కరు కిచెన్‌లో లేకుండా ఎళ్ళిపోయారు బయటికి అనేది. మొత్తం స్టాఫే ఎళ్ళిపోయారు. ఆ కిచెన్‌లో ఉన్న సామాను కూడా కిందకి వేయడం, మొత్తం అల్లకల్లోలం చేయడం చాలా
మాకు భయంగా అనిపించి అందరూ ఎక్కడెక్కడ స్టాఫ్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు లేకుండా ఆ రోజు నైట్. ఎంతమందికి గాయాలైనాయి? ఎంతమంది దెబ్బలు తగిలినాయి? కొంతమంది ఫ్రాక్చర్స్ కూడా అయినాయి. చేతుల్లో కట్లు కట్టుకొని ఉన్నారు. చాలా మందికైతే ప్రెజెంట్ ఒక స్టాఫ్‌కైతే అంటే దెబ్బలంటే కనిపియని దెబ్బలు లోపల ఇప్పుడు ఎట్లా బయటకైతే కనిపియవు గదా! లోపల ఒకటోటి ఎక్కడ అనేది క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు నార్మల్ హాస్పిటల్‌కి చూపిస్తూనే ఉన్నాం. టాబ్లెట్లు మింగుతూనే ఉన్నారు కొంతమంది. ఒకాయనకి నిన్న ఈడ చెస్ట్ పైన పెయిన్ వస్తుందంటే నిన్న టాబ్లెట్ తెప్పి ఇప్పించినాం. ఏందనేది ఇంకా తెలుస్తూనే ఉంది ఇప్పుడు ప్రెజెంటు. సుమారుగా అంటే అప్పుడు అతనికి ఎంత బిల్ అయింది? సుమారుగా ఎంత బిల్ అయితే గొడవ చేయడం జరిగింది? 5,600 చేంజ్ అయింది. ఆ 5,600కి 10% డిస్కౌంట్ ఇచ్చాను. ఇచ్చినా సరే వాళ్ళు నాకు ఇది కాదురా భయ్ అని దురుసుగా మాట్లాడడం, చేయడం అది కావాలని ఇంటెన్షన్‌తోని చేశారా? ఏదో మాకు ఇంకా ఇప్పటికి కూడా అర్థమైతలేదు. ఎందుకంటే 5,000 బిల్‌కి మేము ఎప్పుడు ఇంత అగ్రీమెంట్ మాకు 5 ఇయర్స్ నుంచి హోటల్ నడుపుతున్నాం. ఇప్పటి వరకు ఏ గొడవ లేదు హోటల్ నుంచి. కానీ ఇది మరీ టూ మచ్‌గా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది. సుమారుగా అంటే కొంతమంది దెబ్బలు తగిలినాయి అంటా ఉన్నారు. ఇంకొంతమందికి ఫ్రాక్చర్‌లు అయ్యాయని. ఆ రోజు రాత్రి ఏ సమయం వరకు ఉన్నారు? అంటే ఇక్కడ గొడవ చేసి సుమారు 30 మంది వచ్చిరంటా ఉన్నారు. ఎంతసేపు వరకు ఎంతమందితో ఈ కొట్లాట జరిగింది? ఇక్కడ స్టాఫ్‌ని అందరిని కొట్టడం జరిగింది. వాళ్ళు మినిమమ్ ఒక 1 అవర్ ఇక్కడనే ఉన్నారు. 12:30 వరకు మేము 12:45కి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాము. ఇట్లా పోలీస్ వాళ్ళు కూడా 12కే వచ్చారు పోలీస్ వాళ్ళు. హాఫ్ అన్ అవర్ అంటే 11:30కి స్టార్ట్ అయింది. 12 లోపు పోలీస్ వాళ్ళొచ్చారు. పోలీస్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు నలుగురు డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఉన్నా కూడా పొడవడం జరిగింది. అంటే పోలీసోళ్ళు ఉన్నప్పుడు కూడా దాడి జరిగింది. పోలీస్ వాళ్ళు ఉన్నప్పుడు నలుగురు ఉన్నా కూడా వాళ్ళ పైనకి దురుసుగా మాట్లాడడం జరిగింది. పోలీస్ వాళ్ళు ఉన్నప్పుడే దాడి జరిగింది మొత్తం. ఆ పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదా? అంటే అతను నిలువరించే ప్రయత్నం చేయలేదా? వాళ్ళు చేశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ వాళ్ళని తోసేసి మరీ దాడి జరగడం జరిగింది ఆ రోజు. పర్సన్ ఐడెంటిఫై చేసారా? అతని పేరు, అతని ఫోటో అన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందా? ఆయన పేరు మనకి తెలవదు సార్. అంటే నార్మల్‌గా మా సార్ వాళ్ళకి గాని తెలిసింది గానీ నాకు ఇప్పటివరకు నేను ఇక్కడ ఎంప్లాయిని కదా! నాకు అంత పేరు తెలవదు వాళ్ళకి. ఏమని చెప్పాడు? అంటే బిల్లు డిస్కౌంట్ తీసుకుంటా అన్న సమయంలో పోలీసు డీజీపీ తెలుసు అన్నాడు. ఏమేమి మాట్లాడారు? గదే డీజీపీ ఆఫీస్‌లో పనిచేస్తే డిస్కౌంట్ ఈ 10% ఓన్‌కి ఇస్తున్నావురా బాయ్ అని దురుసుగా అంటే ఇంగా మాటలు వేరే వేరేగా మాట్లాడడం జరిగింది. ఆ మాటలని నేను అట్లా మాట్లాడకండి సార్ అన్నదానికి నా పైకి కొట్టడం జరిగింది. నేను నన్ను కొట్టిన ఎంబటనే నేను కిందకొచ్చేసిన. కిందకొస్తుంటే మళ్ళీ దాంతో స్టాండ్‌తో కొట్టడం జరిగింది. స్టాండ్‌తో కొట్టినప్పుడు నేను ఎళ్ళిపోయాను. ఎక్కడి నుంచో ఎళ్ళిపోయాను. ఆయన మళ్ళా ఒక 20 మందికి ఫోను చేసి పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఇంగ రచ్చ రచ్చ చేసిండు హోటల్ మొత్తం. అంటే ఎంత ఆస్తి నష్టం అయ్యుండొచ్చు? ఇప్పుడు జరిగిన దెబ్బలు మీ స్టాఫ్‌కి దెబ్బలు కావచ్చు. ఇప్పుడు ఆ రెస్టారెంట్‌లో డ్యామేజ్ కావచ్చు. ఎంత అయ్యుండొచ్చు? ఎంత అయిందంటే ఎక్స్‌పీరియన్స్ దాన్ని చూస్తే తెలుస్తది సార్. ఇప్పుడు ఎంత అని చెప్పనీకి ఉండదు కదా! ఇప్పుడు హాస్పిటల్ బిల్లులు గాని, నార్మల్ మనుషులకి దెబ్బలు గాని అన్నీ చేయనీకి ఉండదు కదా! దానికి ఎంత అనేది వాల్యూ కట్టలేం కదా! మనిషికి దెబ్బ పడినాక దెబ్బ తిరిగైతే రాదు కదా! గదొక్కటే మాకు. ఆళ్ళ నుంచి అయితే ప్రాణహానికి ఉంది కంపల్సరీ. పోలీస్ వాళ్ళు కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎవరిపై దాడి చేశాడు? రక్తస్రావం కూడా అవుతా ఉంది. మా ఓనరు ఉంటాడు సందీప్ రెడ్డి అని. ఆయనపై తలపై జరిగింది. మొత్తం రక్తం ఇక్కడ మొత్తం అంగి మొత్తం తడిసిపోయి హాస్పిటల్‌కి ఆ రోజు నైటే హాస్పిటల్‌కెళ్ళాం. మంచిగానే ఉంది ప్రెజెంట్. ఇంక చూపించాం అంటే హాస్పిటల్‌కి ప్రెజెంట్ బానే ఉంది. సో మరికొంతమంది సిబ్బందితో మాట్లాడదాం. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేది. బ్రదర్ ఆ రోజు రాత్రి ఏ సమయానికి ఇదంతా జరిగింది? చూస్తుంటే చెయ్యి కూడా బాగా దెబ్బలు తగిలినట్టు కనిపిస్తుంది. ఏం జరిగింది? 11:30 మధ్యలో కస్టమర్స్ డిస్కౌంట్ అడిగారు. కౌంటర్‌లో మాట్లాడి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అది సరిపోదు ఇంకా కావాలి అనేసి నోటికొచ్చినట్లు మాట్లాడితే, కౌంటర్‌లో ఉన్న సిబ్బంది వచ్చి మాట్లాడాడు. మాట్లాడితే నచ్చినట్లు కొట్టి ఎవరెవరం సర్వీస్ చేసామో సర్వీస్ మీద, మా ఓనర్స్ మీద, మా మీద ఎంతమంది పనిచేస్తున్నారో అంతమంది మీద కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు కొట్టిందే కాకుండా ఇంకో 50, 40 నంబర్స్ వరకు ఫోన్ చేసి పిలిపించి అప్పటికప్పుడే వచ్చి మొత్తం ఫర్నిచర్ మమ్మల్ని ఎవరెవరు పనిచేస్తున్నామో వాళ్ళందరినీ బ్లాక్ షర్ట్ ఎవరెవరు వేసుకున్నారో వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది. కావాల్సుకొని ఎంతమంది సిబ్బందో అంతమంది మీద దాడి చేశారా? ఎవరు ఆపడానికి వెళ్తే వాళ్ళనే కొట్టడం జరిగింది. బయట ఎవరు కనిపించినా బ్లాక్ షర్ట్ వేసుకుని వాళ్ళని కొట్టడం జరిగింది. బీర్ సీసాలతో కొట్టినారు, కర్రలతో కొట్టినారు, డోర్ మధ్యలో పెట్టి తల మధ్యన కొట్టినారు. చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా కొట్టినారు. ఇప్పటికే 2 డేస్ నుంచి ఎవరు రావడం లేదు వర్క్‌కి కూడా. అందరూ కూడా హాస్పిటల్‌లోనే ఉన్నారు. 3 నంబర్స్ వరకు హాస్పిటల్‌లోనే ఉన్నారు. మీ పరిస్థితి ఎలా ఉంది? చేయికి తగిలిందంటారు. ఇంకా ఒంట్లో ఎక్కడెక్కడ దెబ్బలు ఎలా ఉంది మీ పరిస్థితి? బ్యాక్ మీద కొట్టారు. బ్యాక్‌కు హెవీగా పెయిన్స్ ఉన్నాయి. చెయ్యి అయితే మాత్రం 3 డేస్ నుంచి కూడా ఇలానే ఉంది. ఇప్పటికి కూడా ఇలానే ఉంది. చెయ్యి కూడా వాచిపోయింది మొత్తం. దెబ్బలు కొట్టారు. ఇక్కడ కొట్టారు. ఎక్కడ కావాలంటే అక్కడ కొట్టారు. వాళ్ళకి నచ్చిన దగ్గర కొట్టారు. ఆ సమయంలో ఎలా ఉండే పరిస్థితి? అంటే అందరిని గుమ్మిగూడిగా కొడతా ఉంటే మీరు తప్పించుకునే ప్రయత్నం చేయలేదా? ఎలా ఉండే అప్పుడు సిట్యుయేషన్? తప్పించుకోవడానికి ఛాన్స్ కూడా లేదు. ఎటు చూసినా వాళ్ళ పర్సన్సే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళా ఎటు సైడ్ నుంచి వద్దామన్నా సరే వాళ్ళ పర్సన్సే ఉన్నారు. బయటకు వస్తుంటే చాలు కొట్టడం జరుగుతుంది. ఎటు సైడ్ ఎళ్ళినా సరే కొట్టడం జరుగుతుంది.
వాళ్ళు వచ్చింది ఎంతమంది, తర్వాత ఎంతమందిని పిలిచారు? 4 నంబర్స్ వచ్చారు. 4 నంబర్ సిట్టింగ్ జరిగింది. 11:30కి బిల్ ఇవ్వడం జరిగింది. 11:30 నుంచి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత 50, 40 నంబర్స్ ఒకేసారి. మినిమమ్ 5 మినిట్స్‌లో ఒకేసారి 40, 50 నంబర్స్ వచ్చి పైనుంచి కింద వరకు కూడా ఎలా కావాలంటే అలా. వాళ్ళకి ఎలా నచ్చితే అలా కొట్టడం జరిగింది. మీ పరిస్థితి ఎలా ఉంది? ప్రెజెంట్ చెయ్యైతే మిగతా రావట్లేదు. మీ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళందరికి ఎలాంటి పరిస్థితి, దెబ్బలు తగిలిన వాళ్ళందరికి పరిస్థితి? కొలీగ్స్ అయితే ఒక అబ్బాయి అయితే హాస్పిటల్‌లో ఉన్నాడు. ఇంకొక అబ్బాయి రూమ్‌లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. నా చెయ్యి పర్లేదు అంతే. మరికొంతమందితో మాట్లాడిన సిబ్బందితోటి, మీరు ఇందులో కెప్టెన్ గా చేస్తా ఉన్నారు. అసలు ఏ సమయానికి గొడవ ఎలా మొదలైంది? ఇంత తీవ్రతకు దారి తీయడానికి కారణం ఏంటి? అసలు అది అంత పెద్ద గొడవ అయితే కాదు. చాలా చిన్న గొడవ. అది మాటలతో జరిగే వంటి గొడవ. కస్టమర్లు నలుగురైతే వచ్చారు. ఒక 7 గంటలు ఆ సమయంలో వచ్చారు. ఒక 3, 4 బకెట్ల వరకు ఒక 15, 16 బీర్లు వరకు తాగారు. నలుగురు కస్టమర్లు కలిపి వచ్చారు. అందులోనూ మనకి కస్టమర్‌లో కూడా ఓ వ్యక్తి మన ఎండీకి తెలిసిన వ్యక్తే. ఎండీ రెఫరెన్స్ వ్యక్తే. మొత్తం ప్రశాంతంగా తాగారు, తిన్నారు. లాస్ట్ సమయంలో బిల్ చెప్పారు. బిల్ ఇచ్చాము. ఎండీకి మనకు తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు 10% డిస్కౌంట్ చెప్పారన్నమాట ఎండీ వాళ్ళు. మేము 10% డిస్కౌంట్ ఇచ్చి బిల్ అక్కడ పెట్టాం. బిల్ అక్కడ పెడితే మనకి 10% ఎందుకు ఇస్తారు అని చెప్పి డిస్కౌంట్ విషయంలో వివాదం స్టార్ట్ అయింది. వివాదం స్టార్ట్ అయితే మాట మాట్లాడుకుంటూనే ఉన్నాం. మనం ఎంతసేపటికి కూడా ఖచ్చితంగా మనం వాళ్ళు ఏమన్నా కూడా అరే తురే అంటున్నా కూడా కస్టమర్లు ఇట్లా మాటలు అనరాని మాటలు మాట్లాడుతున్నా కూడా మేము ఖచ్చితంగా అనిపించుకొని గమ్మున ఉన్నాము. లాస్ట్ ఒకానొక సందర్భంలో మా ఎండీ గారిని తిట్టారు. చాలా గలీజ్‌గా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఏమైందిరా అంటే, మేము ఎందుకన్నా అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడితే, వాళ్ళు కూడా వండుకొని మేము వల్ల ఏమైతుందని చెప్పి మా సిబ్బంది పైన దాడి చేశారు. మేమైతే ఏ సిబ్బంది కూడా మా సిబ్బంది మేము 30 మంది ఉన్నా కూడా మేము ఎవరు కూడా వెళ్లి దాడి చేయలేదు. గొడవను ఆపాం. నేను గొడవ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాము. మీరు కావాలంటే కెమెరాల్లో కూడా గమనించండి. ప్రతి ఒక్క ఇన్సిడెంట్‌లో నేనున్నాను. స్టార్టింగ్ గొడవ అప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళు ఎవ్వరు కూడా గొడవ ఆపే విధంగా ఎవ్వరు లేరు. మా ఎండీలు వచ్చినా కూడా ఎండీలు కూడా ఈ హోటల్ ఎండీలు ఏంటి కూడా వాళ్ళు కూడా అతన్ని ఒక్కరిని కూడా కస్టమర్‌ని ఒక ఏటు కూడా ఎయలేదు. వాళ్ళంతకు వాళ్ళే తాళం చెవులు ఉంటాయి చూడండి. తాళం చెవులు తీసుకొని తాళం చెవులతో గుచ్చుతున్నారు మనుషుల్ని విచక్షితంగా. ఏది పడితే అది. ఇప్పుడు కూడా నేను గొడవ స్టార్టింగ్ నుంచి ఉన్న పిడిగుద్దులు ఎలా గుద్దుతున్నారన్నమాట. ఉంది మీ పరిస్థితి? మీకు ఎన్ని దెబ్బలు తగిలినాయి? మీ పరిస్థితి ఏంటి? నాకు లోపల గుద్దారండి. నేను గొడవ స్టార్టింగ్ అప్పటి నుంచి లాస్ట్ వరకు ఉన్నాను. నన్ను లోపల గుద్దారు. నాకు అంటే బయటకు కనపడిచ్చేంత దెబ్బలు తగలకపోయినా లోపల పెయిన్స్ అయితే ఉన్నాయండి. ఇది మాతో పాటు పనిచేసే వ్యక్తిని బ్లాక్ షర్ట్ వేసుకున్నాడని చెప్పి కిచెన్ నుంచి మొత్తం తరుముకుంటా వచ్చి అక్కడ ఒక 5, 6 మంది ఎట్లా పడితే అట్లా గుద్దారనమాట. అసలు వాళ్ళకి ఏం రా అంటే మనిషి ఏమవుతాడు అనేది కూడా ఏం లేదు. ఎట్లా కావాలంటే అట్లా కొడుతున్నారు. ఆపేదానికి మేము కూడా తక్కువ మంది ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వర్క్ చేసుకునే దానికి వచ్చినారు కాబట్టి మేము కూడా రివర్స్ అయ్యి కొట్టేదానికి మేము వెళ్ళలేదు. ఎందుకంటే మాకు లిటరల్ చెప్పాలంటే మేము పని చేసుకోవడానికి వచ్చాము కాబట్టి భయం. రేపు పొద్దున్నే మేము ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్తున్నా కూడా డ్యూటీ అయిపోయి 12 గంటలకు 1 గంటకు వెళ్తున్నా కూడా వాళ్ళు మమ్మల్ని వచ్చి దాడి చేయరని మాకు ఏం నమ్మకం. అంటే ఎంతసేపు మా సారోళ్ళు ఉన్నా కూడా మా సారోళ్ళు వచ్చి మనల్ని ప్రతిరోజు రూమ్ దగ్గర ఇసిపెట్టారు కదా. అందుకు మా సిబ్బంది ఎవ్వరు కూడా వాళ్ళని దాడి అనేది చేయలేదు. వాళ్ళే బ్లాక్ షర్ట్ అనేది వేసుకుంటారు. కొంతమంది పక్కన పోయి కూడా దాంకున్నారు. బ్లాక్ షర్ట్ వేసుకోండి వాళ్ళు ఎవరు కనపడినా కూడా కిచెన్ లో బౌన్సర్ పైన మేము ఎంత ఉన్నాం మా బౌన్సర్ ఎంత ఉంది పర్సనాలిటీ ఉన్నా కూడా అతని పైన కత్తి కూడా తీసుకున్నారు. అవన్నీ మీరు కావాలంటే కెమెరా విజువల్స్ లో చూడండి. చాలా గందరగోళం సృష్టించారు కదా కిచెన్ లో, ఎంతసేపు అంత జరిగింది? కిచెన్‌లోకి ఈ వ్యక్తుల్ని మేము ఆపుతున్నా కూడా మేము సరిపోకపోతే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మేము ఆపుతున్నా కూడా సరిపోకపోతే మమ్మల్ని తోసుకొని నెట్టుకొని మా సార్ యొక్క మెడలో చైన్ తెంపేసి కిచెన్ లోకి వెళ్ళి మమ్మల్ని పరిగెత్తిచ్చారు. కిచెన్ లో నుంచి పరిగెత్తిచ్చి అక్కడ దొరికితే అక్కడ కొట్టారు. కిచెన్ లో కూడా మా పైన కత్తి తీసుకున్నారు. మీరు కావాలంటే కెమెరా విజువల్స్ ఉన్నాయి. ఎంత బిల్లుకి ఇదంతా కూడా రాదంతం చేశారు? బిల్లు 7,000 చిల్లర అయిందండి. బిల్లు వచ్చి డిస్కౌంట్ కూడా ఇచ్చాము. డిస్కౌంట్ 10% కూడా ఇచ్చాము. 10% తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలని చెప్పి వాళ్ళు వివాదం పెట్టుకోవడం. ఇంకా 5% కావాలి. సరే దానికి కూడా మాటలతో మాట్లాడితే ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఏం రా అంటే మాటలు, అనవసరమైన మాటలు, స్టాఫ్ వాళ్ళంతకు వాళ్ళే తిడుతున్నారు. మనోళ్ళు ఎప్పుడు కూడా సిబ్బంది ఏం రా అంటే కస్టమర్ని ఎప్పుడు మాట్లాడం మేము. ఎందుకంటే వాళ్ళు తాగి ఉంటారు. మనం ఏం మాట్లాడినా కూడా గొడవ అవుతుందని చెప్పి మనం ఎప్పుడు కస్టమర్లను మాట్లాడం. వాళ్ళంతకు వాళ్ళే 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ అడిగినారు. అది ఇయ్యలేదు. ఇవ్వని దానికి ఈ విధంగా దాడి జరిగింది. ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఇదంతా చేశాడు అంటూ కూడా పోలీసులు ఒక కన్ఫ్లెక్షన్ రావడం జరిగింది. అతన్ని పూర్తిగా ఎవిడెన్స్ మీరు ఫోటోలో చూస్తా ఉన్నారు. మీకు విజువల్ చూపిస్తాను. ఈ వ్యక్తి మీ ఫొటోస్ లో
మనం ఇది చూస్తున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో విధుల ప్రసన్నారెడ్డి, నేను డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తా ఉన్నాను అని చెప్పుకుంటూ దాడి అంతా కూడా చేయడం జరిగింది. ఇంత కర్కశంగా దాడి చేయడానికి గల కారణాలు ఏంటి? ఇటు డీజీపీతో నేను దిగిన ఫోటోలు ఉన్నాయి, అటు ఆధారాలు ఉన్నాయి. నేను ఎక్కడ పడితే అక్కడ దందా చేసుకుంటా, నేను చెప్పిందే రాజ్యం, నేను చెప్పిందే చేయాలంటూ కూడా వీరందరూ కూడా దందా నడిపిస్తా ఉన్నారు. ఇటు సిబ్బందిపై దాడి చేసి ఎక్కడ పడితే అక్కడ గాయపరిచి వీళ్ళందరినీ కూడా కొట్టడం జరుగుతా ఉంది. మరి ఇంతటి దారుణానికి పాల్పడుతున్న ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అటు ఇప్పుడు రెస్టారెంట్ సిబ్బంది అంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో ఇప్పుడు మేము బయటికి వెళ్ళినా కూడా మాపై దాడి చేస్తారేమన్న భయంతో ఉన్నాం మేమంతా కూడా. సో వీరిపై యాక్షన్ తీసుకుని పట్టుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు ప్రసన్నారెడ్డి మాత్రం పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రసన్నారెడ్డి అటు ఇలా విధంగా యశ్వంత్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు కూడా పరారులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఇలాంటి దుండగులు ఇటు పెద్దవారి పేర్లు చెప్పుకొని డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు, ఇటు కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్నట్టు చెప్పుకుంటూ పేర్లు చెప్పుకుంటూ దందాకు దిగుతా ఉన్నారు, దౌర్జన్యాలు దిగుతా ఉన్నారు. మరి ఇలాంటి వారిపై ఎలాంటి కఠిన శిక్షలు తీసుకోవాలి? చూస్తున్నా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ గణేష్ తో పవన్ వాయిదే వాటివి, హైదరాబాద్.